రేవంత్కు చేతగాక కుప్పిగంతులు. ముఖ్యమంత్రి అసమర్థత వల్లే మెట్రో ఫేజ్ 2కు కేంద్రం అనుమతి దక్కలే. మెట్రో 2 తేనందుకు 3 నెలలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఓటుకు నోటు కేసు వల్లే మోదీని ప్రశ్నించలేకపోయినా ఇగో ప్రతిపక్షంపై నిందలు. మెట్రో ఆస్తులపై సీఎం కన్నేసిండు. ఎల్ఎన్టీని బెదిరించి 30,000 కోట్ల ఆస్తులు భూములు కొల్లగొట్టే కుట్ర. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కేటీఆర్ అన్నటువంటి మాట ఏంటంటే, నీకు ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి భయపడి ప్రశ్నించలేకపోతున్నావు, అటు అడగలేక ఇటు మా మీద పడుతున్నావు, మమ్మల్ని అంటగడుతున్నావు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నావు, నీకు దమ్ము ఉంటే మోదీని ప్రశ్నించాలి అని చెప్పి కేటీఆర్ అడుగుతూ ఎల్ఎన్టీని బెదిరించి 30,000 కోట్ల ఆస్తులు భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇక నువ్వే చెప్పినావు మెట్రో 2 మరి తేలేదు కదా, తేనందుకు ఖచ్చితంగా 3 నెలలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అంటూ ఉన్నారు. ఇక్కడ రేవంత్కు చేతగాక కుప్పిగంతులు అని చెప్పి ఇందాక కేటీఆర్ అన్నటువంటి మాటలు చూస్తే, ముఖ్యమంత్రి అసమర్థత వల్లే మెట్రో ఫేజ్ 2కు కేంద్రం అనుమతి దక్కలే, ఈయన 3 నెలలకు రాయాలని చెప్తూ ఇక్కడ హైదరాబాద్ మెట్రోను పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్దేనని స్పష్టీకరణ. మెట్రో విస్తరణకు అనుమతి దక్కకపోవడం రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనం. ఓటుకు నోటు కేసు ఉన్నందునే 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టిన బడేబాయి మోదీని ఒప్పించలేకపోయాడు. మెట్రో 2వ ఫేజ్ దశను సాధించడంలో అట్రఫ్లాప్ అయినందుకు మొదటి దశను ఆగం చేస్తున్నందుకు ముఖ్యమంత్రిని వెంటనే 3 నెలలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే మినీ ఇండియా లాంటి హైదరాబాద్లో మీకు మీ పార్టీకి పుట్టగతులు ఉండవంటూ కేటీఆర్ అంటున్నటువంటి మాటలుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక మీ స్వరూపం అప్పుడే తెలిసింది. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగలు చూస్తున్నట్టుగా చూస్తున్నారని మీరు చెప్పుకొచ్చారు కదా, ఇగో అందుకోసమే మీ నిజ స్వరూపం బయటపడ్డది. బీఆర్ఎస్ పైన కేసీఆర్ పైన పడి ఏడవడం తప్ప మీకు ఏ పని చేత కాదని తెలంగాణ సమాజానికి అర్థమైంది అని కేటీఆర్ ఎద్దేవా చేస్తూ, కేంద్రం నుంచి నిధులు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకున్నదని చెప్పడం అంటే మోదీ కన్నా కేసీఆర్ పవర్ఫుల్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా అంటూ ఇలా కేటీఆర్ దొరికిందే సందని చూసిరా ఎంత మంచిగా అంటుండు. కేసీఆర్ నుంచి నిధులు రాకుండా అంటే కేంద్రం నుంచి నిధులు రాకుండా బీఆర్ఎస్ అడ్డం పడుతుందంటే చూసిరా, మోదీ కంటే కూడా మేమే పవర్ఫుల్, ఇచ్చేటోని కన్నా ఆపేటోడే పవర్ఫుల్ అని డైరెక్ట్గా మళ్ళీ కేసీఆర్నే ఎత్తుకున్నాడు. చూసిరు కదా వాళ్ళ నాయనని. మెట్రో 2వ దశను సాధించడంలో అట్రఫ్లాప్ అయినందుకు మొదటి దశను ఆగం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే 3 నెలలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే మినీ ఇండియా లాంటి హైదరాబాద్లో మీకు మీ పార్టీకి పుట్టగతులు ఉండవని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. నాడు కాంగ్రెస్ పాలనలో 28% పనులు కూడా పూర్తి చేయకుండా మెట్రో ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేశారని, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72% పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. కేంద్రం సహకరించకపోయినా రుణాలు సాధించి మెట్రోను పరుగులు పెట్టించిన ఘనత ముంబాటికి కేసీఆర్కి దక్కుతుందని స్పష్టం చేశారంటూ, మీకు ఇంకొకటి అర్థం కావాలి, ఇక పనికిరాని రూట్లోని ప్రజలను అవమానిస్తారంటూ కొన్ని రూట్లు పనికిరాని రూట్లు అని చెప్పారు. ఎట్లా అంటే ఇన్కమ్ తక్కువ వచ్చేటువంటి రూటు. అదొకటే కాకుండా ఫ్రీ బస్ అని పెట్టిన తర్వాత బస్సుల్లో తిరుగుతారా మెట్రోల్లో తిరుగుతారా చెప్పండి. 50% పాపులేషన్ నువ్వు ఇక్కడ ఆపేసినావు. ఇదే మాట CFO చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ చెప్తే ఆయనను జైల్లో పెట్టాలని చెప్పిండు. నేషనల్ మీడియాలో కూర్చొని ఒకనాడు ఏదో కాన్క్లేవ్లో కూర్చొని ఇండియా టుడే ఏదో దేంట్లో కూర్చొని ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పిన మాట, మెట్రో CFOని తీసుకుపోయి జైల్లో పెట్టాలి, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాన్ని విమర్శించడం ఆయనకు ఎంతవరకు సబబు అని చెప్తూ అట్లాంటి తీసుకుపోయి జైల్లో పడేయాలని అన్నాడు. మరి ఇలా నష్టం వచ్చిందని నువ్వు కూడా చెప్తున్నావు, మరి నిన్నేమనాలి? మెట్రో నడవకపోవడానికి కారణం చెప్పిండు ఆయన. ప్రభుత్వం ఉచిత బస్సు పెట్టడం వల్ల 50% పాపులేషన్ ఎవరైతే ఉన్నారో మహిళలంతా ఇటు పక్క ఫ్రీ బస్సునే ఉపయోగించుకుంటుండగా మెట్రోకి ఎవరు వస్తారో అని చెప్పిండు ఆయన. డెఫినెట్గా అది కరెక్ట్ కదా. ఇలా ఆటో డ్రైవర్లు కూడా అంటారు కదా, డ్రైవర్ అన్నలు కూడా అంటారు కదా, వాళ్ళు కూడా గదే కదా పరిస్థితి. మీరు వాళ్ళకి సంవత్సరానికి ఇంత 12,000 ఇస్తామని చెప్పి ఇలా 12 పైసలు ఇవ్వలే, ఒక్క రూపాయి కూడా చూడలేరు వాళ్ళు ఇప్పటిదాకా. ఉచిత బస్సు పథకాన్ని పెట్టిన తర్వాత దానివల్ల ఎవరికి నష్టమవుతుందో తెలిసి కూడా ఆటో డ్రైవర్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇప్పటిదాకా. మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఆటో డ్రైవర్లకు మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు అడగలేకనా, అంటే వాళ్ళు అడుగుతలేరనా, వాళ్ళకి నోరు లేదనా? అలా నాగం చేసారు కదా. ఇటు వీళ్ళకు ఫ్రీ పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇవ్వకుండా వాళ్ళని అట్లా ఆగం చేసి ఇలా వాళ్ళ పొట్టగొట్టినటువంటి ఈ దుర్మార్గపు పరిపాలనని ఇంకేం మాట్లాడుకోవాలి చెప్పండి.